రక్తంతో తడిసిపోద్ది. ఇది చూసిన జమదగ్ని తన కొడుకు తను చెప్పిన మాట తప్పకుండా, చివరికి అది తన తల్లి అయినా కూడా తన మాట నిలబెట్టినందుకు నీకేం కావాలో కోరుకో అని వరమిస్తాడు. దానికి పరశురాముడు తన తల వంచి తన మాట ప్రేమతోటి, బాధతోటి, వినయంతో ఉంటుంది. నాకు మా అమ్మని నా తమ్ముల్ని తిరిగి అని అడుగుతాడు. అలాగే ఈ రోజు ఒకటి మా జీవితాల్లో జరిగింది అని కూడా లేకుండా చేయమని చెప్తాడు. కానీ ఈ పని తన పేరు ప్రపంచానికి ఎవరో తెలియజేసేలా చేసింది. ఎప్పుడైతే పరశురాముడు తన గొడ్డల్ని తన తల్లిపై లేపాడో తను సాధారణమైన వాడు కాదని అందరికీ అర్థమైపోయింది. తన విధేయత ఒక కత్తి కంటే పదునైంది. తను పుట్టుకతో ఒక బ్రాహ్మణుడైనప్పటికీ తన గుండె మాత్రం యుద్ధం చేయడానికి కొట్టుకుంటుంది. దాంతో పరశురాముడు ప్రతి యుద్ధం గురించి తెలుసుకోవడం కోసం, అస్త్రశస్త్రాల కోసం పర్వతాల మీద ఒంటి కాలుతో శివుడి కోసం తపస్సు చేస్తాడు. తన శరీరాన్ని చీమలు, పురుగులు కొరుక్కు తింటున్నా, చలి వణికిస్తున్నా, చివరికి మాటే తడబడుతున్న శివుడి పేరు జపించటం మాత్రం ఆపలేదు. అయితే చివరిగా శాశ్వతత్వాన్ని చూసే మహాదేవుడు తన కోసం వస్తాడు. పరశురామ, నేను నీ తపస్సు చూశాను, నీకేం కావాలి? ఇది విన్న పరశురాముడు తన మోకాళ్ళపై కూర్చొని, మహాదేవ నాకేం వద్దు, నాకు రాజ్యకాంక్ష లేదు, ఆనందాల మీద ఆశ లేదు, కానీ నాకు నీ ఆయుధాలు కావాలి. యుద్ధాన్ని నేర్పించి నాకు ఈ భూమిని తప్పు చేసే వాళ్ళ నుంచి కాపాడటం కోసం నాకు అస్త్ర శస్త్రాలు నేర్పించు. ఇది విన్న శివుడు చిన్న నవ్వు నవ్వి, సరే పరశురామ, ఇదే నా గొడ్డలి, ఇది కాలం కంటే పదునైంది. నేను నీకు యుద్ధమే కాదు, రుద్రుడి యొక్క కోపం అంటే ఏంటో నేర్పిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడివి. ఆ తర్వాత కొంతకాలానికి పరశురాముడు శివుడి నుంచి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. యుద్ధం నుంచి అస్త్రం దాకా అన్నీ నేర్చుకుంటాడు. అలా పుట్టుకతో బ్రాహ్మణుడైన ఒక ముని కోపంతో క్షత్రియుడయ్యాడు. ఇలా శివుడి నుంచి అన్ని విద్యలు నేర్చుకుని పరశురాముడు ఇంటికి బయలుదేరుతాడు. ఇక్కడ జమదగ్ని ముని ఆశ్రమం కాడ కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు తన ఇంటికి ఆతిథ్యానికి వస్తాడు. కార్తవీర్యార్జునుడు ఐహాయ వంశానికి చెందినవాడు. ఇతని యయాతి యొక్క వారసుడైన యదు కొడుకు. ఐహాయ వంశస్థులు చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేవాళ్ళు. ఇది ప్రెసెంట్ గా మధ్యప్రదేశ్ లో ఉంది. కానీ ఈ వంశం కార్తవీర్యుడు పుట్టక ముందు రోజు రోజుకి పడిపోతూ వచ్చింది. అయితే ఈ కార్తవీర్యుడి తండ్రైన కృతవర్యుడికి అప్పటికి పిల్లలు లేరు. తన రాజ్యాన్ని పాలించడానికి తనకు వారసుడుగా ఒక గొప్ప కొడుకు కావాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. దాంతో కృతవర్యుడు దత్తాత్రేయుడి కోసం ఎన్నో యజ్ఞాలు, దానాలు చేశాడు. ఈ దత్తాత్రేయుడు శివుడు, విష్ణు, బ్రహ్మ ముగ్గురు కలిసిన ఒక అంశ. ఫైనల్ గా తను చేసిన పనులకు మెచ్చిన దత్తాత్రేయుడు తన ముందుకొచ్చి, కృతవర్య, నువ్వు ఏ పని కోసమైతే ఈ యజ్ఞాలు చేశావో నిన్ను కదిస్తున్నా. నీకు పుట్టే కొడుకు అన్ని యుద్ధ విద్యల్లో గొప్పవాడవుతాడు. వాడికి 1000 చేతులు, గొప్ప ఆయుధాలతో నీ కొడుకు నీ సామ్రాజ్యాన్ని పాలిస్తాడు. అలా కార్తవీర్యార్జునుడు ఎన్నో సంవత్సరాలకి కృతవర్యుడికి కొడుకుగా పుడతాడు. తను పుట్టుక నుంచే డివైన్ ఎనర్జీతో